హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. మీషో హాల్స్, అమెజాన్ హాల్స్. ప్రస్తుతానికైతే మీషో నుంచి ఆర్డర్ పెడుతున్నాను. కొంచెం టైం తీసుకొని అమెజాన్ హాల్స్ కూడా చేస్తాను. చాలా ఉన్నాయండి పెండింగ్వి మీషో హాల్సే, అందుకని చేస్తూ ఉన్నాను అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఇవే వస్తాయి. మీకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. ఏ లింక్ కావాలన్నా ఉంటుంది, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయండి. అక్కడైనా మీకు లింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, విత్ ఫోటోతో వస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి, మనం వంట చేసుకునేటప్పుడు పైన లిడ్, స్పూన్ ఎక్కడ పెట్టాలి అని చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకు ఒక సింగిల్ లిడ్డే పడుతుంది, ఒక సింగిల్ స్పూనే పడుతుంది. నాకు ఇది చూసాక ఏమనిపించింది అంటే, మనం అన్నం తినే ప్లేట్ కానీ, టిఫిన్ చేసే ప్లేట్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది అని. ఎవరికైనా స్టైలిష్గా కావాలి అంటే కనుక ట్రై చేయండి. స్టీల్ అండి ఇది, పైన మనకి అలా కోటింగ్ ఉంది కానీ కలర్ మామూలుగా అయితే ఇది స్టీల్, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ప్రైస్ వచ్చేసి 283 రూపీస్ పడిందండి. స్టీల్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. సిలికాన్లో కూడా ఇంకొకటి ఆర్డర్ చేశాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. నాకైతే అన్నం ప్లేటే బెటర్ అనిపించింది ఫైనల్గా. ఇది నా జెన్యూన్ రివ్యూ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టిక్కర్స్ అండి. పూజ రూమ్లో స్టిక్కర్ అంటిద్దాము అనుకున్నాను కింద టైల్స్కి, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇది మనకి 4 స్టిక్కర్స్ వచ్చేసాయి. అలాగే అమ్మవారి పాదాలు, శ్రీరాము, స్వస్తిక్ ఇలా అన్నీ వచ్చాయన్నమాట. డోర్ మీద కూడా ప్లేస్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ప్రైస్ 109 రూపీస్ అండి. మీరు డైలీ ముగ్గులు పెట్టకపోయినా అదొకటి అంటించుకోవచ్చు బయట గుమ్మంలో, స్టిక్కర్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ స్టిక్కర్ అండి. ఇది ముందు ఆర్డర్ చేశాను, క్యాన్సిల్ చేయడం మర్చిపోయాను అనమాట, అందుకని ఇది కూడా వచ్చేసింది. దీని ప్రైస్ 75 రూపీస్ అండి. సింగిల్ స్టిక్కర్ 75 రూపీస్. పెద్దగా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లేదండి, చిన్నగా వచ్చింది. నాకు ఆ 4 స్టిక్కర్స్దే బాగుంది అనిపించింది, ఇంకా అది ఉంచేసుకున్నాను. ఇదైతే రిటర్న్ పెట్టేసాను అనమాట. ఇది మనం గుమ్మంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, కావాలంటే ట్రై చేయండి. పైన గమ్ ఉంది, తీసేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంది. క్వాలిటీ అయితే బాగుండిందండి, స్టిక్కర్ క్వాలిటీ అయితే రెండు బాగున్నాయి. తడి తగలకుండా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎవరైనా యూజ్ చేస్తుంటే కూడా మీ రివ్యూ కామెంట్ చేయండి. అలాగే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టీల్దండి ఇది. ఇది మనకి దోశ అంటే దోశ తవాస్ ఉంటాయి కదా, అవన్నీ ప్లేస్ చేసుకోవడానికి. అలాగే చపాతీ చేసే కర్ర కూడా దీనిలోనే పెట్టేసుకోవచ్చు. ఇది షార్ట్ అప్లోడ్ చేశానండి స్పెషల్గా, ఇక్కడ మీకు క్లియర్గా లేదు, అందులో అయితే క్లియర్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. దీని ప్రైస్ 211 రూపీస్ అయితే పడింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ. ఎగ్ హోల్డర్ అనమాట. ఇప్పటికి చాలామంది దగ్గర ఉండొచ్చు. నేనైతే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాక తీసుకుందాంలే అని ఇన్ని రోజులు తీసుకోలేదనమాట. ఫైనల్లీ తీసేసుకున్నాను. ప్రైస్ అయితే 900 రూపీస్ అండి. ఇందులో మనకి 30 ఎగ్స్ అయితే స్టోర్ అవుతున్నాయి. పైన అయితే మట్టితో చేశారండి, అది కన్ఫర్మ్ పగిలిపోతుంది. కింద అయితే మెటల్ అండి, అది పగలదు. మనకి ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళైతే కేర్ఫుల్గా ఉండండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటి పోవడం బెటర్ అనమాట, ఎందుకంటే వాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటారు, అందుకని చెప్పేసి. ప్రైస్ 900 రూపీస్ అండి. క్వాలిటీ అయితే బాగుండింది. 30 ఎగ్స్ అయితే స్టోర్ అయినాయండి. షార్ట్లో చేసినప్పుడు చెక్ చేశాను అనమాట, ఒక ట్రే ఎగ్స్ అన్ని పట్టినాయి. మీది ఓపెన్ కిచెన్, మీరు కొంచెం స్టైలిష్గా చేయాలి కిచెన్ని అనుకుంటుంటే మేకోవర్ని ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, కాకపోతే నాకు బై డిఫాల్ట్ ఈ కలర్ అయితే వచ్చింది. హ్యాండిల్ విత్ కేర్ అండి, ఇదైతే జాగ్రత్తగా చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మెటల్తో వచ్చిన దోశ స్టాండ్ అండి. అంటే 4 పెట్టుకోవచ్చు దోశ ప్యాన్స్. మనం దోశ ప్యాన్స్ కానీ, చపాతీ ప్యాన్స్ కానీ, ఆమ్లెట్ ప్యాన్స్ కానీ ఏవైనా 4 ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఉంచుకున్నాను. నాకైతే 3 దోశ ప్యాన్స్, ఒక చపాతీ ప్యాన్, ఒక చిన్న తవా ఉంటుంది ఆమ్లెట్కి, అన్నీ అయితే దీనిలో సరిపోయినాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 రూపీస్ అయితే పడిందండి. క్వాలిటీ వైజ్ కానీ నాకు ఇది బాగా డీసెంట్గా మంచిగా అనిపించింది. స్టీల్ది అయితే రిటర్న్ పెట్టేసి ఇదైతే ఉంచుకున్నాను అనమాట. మీకు చూపించడానికి కొన్ని మోడల్స్ ఎక్స్ట్రా తెప్పిస్తున్నాను, అంటే నాకు ఒకటి నచ్చచ్చు, చూసే వాళ్ళకి మీకు ఒకటి నచ్చచ్చు, అందుకని ఆ ఉన్న మోడల్స్లో ఉన్నవన్నీ తెప్పిస్తూ ఉన్నాను. మీకు ఏది కావాలంటే అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లింక్స్ ఆర్డర్ చేసుకోండి. నిన్న వీడియోలో మనం స్టెయిన్లెస్ స్టీల్ది చూసాం కదా, మాప్ది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ప్రైస్ 378 రూపీస్ పడింది. ఇది కూడా క్వాలిటీ బాగుండిందండి. స్టీల్ది రిటర్న్ పెట్టేశాను, నేను ప్లాస్టిక్ అయితే ఉంచుకున్నాను. నేను ఎందుకు ఏది రిటర్న్ పెట్టాను అని చెప్తూ ఉంటానంటే, మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా, ఎన్ని చూపిస్తుంది, ఏది ఉంచుకుంటుంది, ఏది రిటర్న్ ఇస్తుంది అని. అందుకని క్లియర్గా చెప్తున్నాను, నేను ఉంచుకునేది ఏది, రిటర్న్ ఇచ్చేది ఏది అని చెప్పి.
డైలీ నా వీడియోస్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఇక్కడ వాటర్ డ్రైనర్ అండి, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది మినీ మాప్ అండి, అంటే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హెవీ వెయిట్ ఉంటే ఎక్కువ బరువు మోస్తూ ఉండాలి, ఇలా చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇది కూడా షార్ట్ చేసి చూపిస్తాను. ఎవరైనా యూస్ చేస్తుంటే మీ రివ్యూస్ అన్నీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.